శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. జ్యోతిష శాస్త్రంలో కుజుడు అంటే శక్తి, సాహసం, రక్తం, ధైర్యం, యుద్ధతత్వం, పట్టుదలకి సంకేతం. మన జాతక చక్రంలో కుజుడు బలంగా ఉంటే మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాం. కానీ అదే కుజుడు వేరే గ్రహాలతో కలిసినప్పుడు మన స్వభావం, కెరియర్, సంపాద మరియు వివాహ జీవితము, కోపం అన్నిటిపై ప్రభావం పడుతుంది. ఈరోజు వీడియోలో కుజుడు, సూర్యుడు నుండి కుజుడు, కేతువు వరకు ప్రతి కలయిక ఫలితాలను మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా చెప్తాను. వీడియోను చివరి వరకు చూడాలి. కుజుడు, సూర్యుడు. మొదటగా కుజుడు సూర్యుడితో కలిస్తే దీనిని అగ్నితత్వ కలయిక అంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు అద్భుతంగా ఉంటాయి. వీరు చాలా ధైర్యవంతులు, కానీ కొంచెం మొండితనం, కోపం ఎక్కువగా ఉండవచ్చు. ప్రభుత్వ రంగంలో లేదా అధికారంలో ఉన్న పదవుల్లో రాణించేటువంటి అవకాశం వీరికి ఉంటుంది. ఇక కుజుడు, చంద్రుడు. కుజుడు మరియు చంద్రుడు కలయికను చంద్రమంగళ యోగం అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇది ఆర్థికంగా చాలా మంచిది. వీరు సంపాదనలో చాలా చురుగ్గా ఉంటారు. అయితే మానసికంగా కొంచెం ఆవేశం, అశాంతి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించగలిగేటువంటి శక్తి కలవారు. ఇక కుజుడు, బుధుడు. బుధుడు తెలివితేటలకు కారకుడు, కుజుడు శక్తికి కారకుడు. వీళ్ళిద్దరూ కలిస్తే మాటల్లో పదును ఉంటుంది, వాదనా శక్తి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ లేదా మార్కెటింగ్ రంగాల్లో వీరు విజయం సాధిస్తారు. అయితే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక కుజుడు, గురువు. దీనిని గురుమంగళ యోగం అంటారు. ఇది అత్యంత శుభప్రదమైన కలయిక. వీరు ధర్మబద్ధంగా ఉంటారు మరియు గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సమాజంలో మంచి పేరు, గౌరవం లభిస్తుంది. వీరు ఏదైనా పని మొదలు పెడితే అది విజయవంతం అయ్యే వరకు కూడా వదిలేటువంటి వారు కాదు. ఇక శుక్రుడు మరియు కుజుడు. కుజుడు ప్లస్ శుక్రుడు. కుజుడు శక్తి అయితే శుక్రుడు ప్రేమ మరియు విలాసం. ఈ కలయిక వల్ల వ్యక్తి చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. కళలు, సంగీతం మరియు గ్లామర్ రంగాల్లో ఆసక్తి ఉంటుంది. అయితే సంబంధాల విషయంలో కొంత ఆవేశం, ఘర్షణలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వీరెప్పుడూ ఉత్సాహంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉండేటువంటి వారు. ఇక కుజుడు, శని. కొంచెం క్లిష్టమైన కలయిక. శని నిదానానికి సంకేతం, కుజుడు వేగానికి సంకేతం. ఇది బ్రేక్ వేసి ఉన్న కారు రేస్ చేసినట్టు ఉంటుంది. వీరి జీవితంలో పోరాటం ఎక్కువ ఉంటుంది, కానీ క్రమశిక్షణతో పనిచేస్తే అద్భుతమైనటువంటి విజయాలు అందుకుంటారు. వీరు మెకానికల్ లేదా కన్సల్టెన్సీ రంగాల్లో రాణించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు కుజుడు, రాహువు. కుజుడు రాహుతో కలిస్తే దాన్ని అంగారక యోగం అంటారు. దీనిని వ్యక్తిని విపరీతమైన ఆవేశపరుడిగా చేస్తుంది. వీరు సాహసోపేతమైనటువంటి పనులు చేస్తారు. ఒక్కొక్కసారి
ప్రమాదాలను గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కేతుతో కలిస్తే ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, కానీ లోపల ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఇలా కుజుడు మరియు ఇతర గ్రహాలతో కలిస్తే ఇలాంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుజుడు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఇలాంటి ఫలితాలు ఇస్తాడు. అయితే ఈ ఫలితాలు అనేవి ఈ గ్రహాలు ఉన్నటువంటి రాశి, నక్షత్రము మరియు వాటి డిగ్రీల మీద ఆధారపడి ఉంటుంది. జాతక చక్రంలో కుజుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో, ఏ నక్షత్రంలో ఉన్నాడో, మరి కలిసినటువంటి గ్రహం ఏ నక్షత్రంలో ఉందో దాన్ని బట్టి ఫలితం అనేటువంటిది ఉంటుంది. మరి మీ జాతకములో కుజుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో కింది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు హైప్ చేస్తూ ఉండండి. నన్ను ఆరాధిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.